హైదరాబాద్ లోని కొత్తపేట బీజేఆర్ భవన్ నుండి అష్టలక్ష్మి దేవాలయం కమాన్ వరకు ఫుట్పాత్ పై ఉన్న పండ్లు కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారులను ట్రాఫిక్ పోలీసులు గత వారం రోజులుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఇష్టానుసారంగా చలాన్లు వేస్తూ తోపుడు బండ్లను తొలగిస్తున్నారు. ఇబ్బందులు పడుతున్న చిరు వ్యాపారులు గురువారం ఎల్బీ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ జోగు రాములు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కలిసి వారి ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చిరు వ్యాపారులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సమస్యపై అధికారులతో చర్చించి సమస్యను త్వరలోనే పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. చిరు వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి జోగు రాములకు కృతజ్ఞతలు తెలిపారు. కూరగాయలు అమ్ముతున్నాము. చాలా రోజులు చేసేసి తీసేయమంటారు, చాలాసార్లు తీసేసినాము. మళ్ళీ ఇప్పుడైతే చాలా చేస్తున్నాం, కానీ మేము అట్లనే పెట్టుకున్నాం. కానీ చాలా ఓవర్ అయిపోతుంది. ఇప్పుడు తీసేసామంటే ఒకసారి బండికి 2,000 రూపాయలు చేసేస్తారు. చేసేసిన తర్వాత లాస్ట్ ఎండింగ్లో ఏమైందంటే ఇప్పుడు తీసేయాలి, మొత్తం అసలు ఏం పెట్టకూడదు అంటారు. మరి ఎట్లా పెట్టాలి, ఎక్కడ చేయాలి, మన దీంతో మన బతుకుంది సార్. మళ్ళీ ఏమైనా చేయాలి. ఇప్పుడు రమణ పుష్మాంటి వాళ్ళంతా చేసి మాకు సాయం చెప్పారు. ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు చెప్తున్నారు, పొద్దుగాల వచ్చి మాకు చూపెడుతున్నారు. అధికారులతో చెప్పి మాకు ఏమైనా సాయం చెప్పాలని మేము కోరుతున్నాం సార్. ఎంతమంది పని చేస్తారు ఫుట్పాత్? కనీసం 100 మెంబర్స్ ఉన్నారు, లేడీస్ అండ్ జెంట్స్ ఉంటారు. కానీ లేడీస్ వచ్చి బయట పని చేయాల్సినంత అవసరం కూడా లేదు. మాకు చదువు లేదు, సందే లేదు, ఏమీ లేవు. మాకు పోనీ చదువుకున్న వాళ్ళకి జాబులు ఇస్తారు అని అంటే జాబులు కూడా లేవు కదా. ఏదో ఒకటి చేసుకోవాలని మేము రోడ్డు మీద ఏదో ఒక దందా చేసుకున్నంత మాత్రంలో మమ్మల్ని బండి గుంజుకోకపోవడము, ఏదన్నా ఒకటి అడ్డం రావడము, చేయడము, ఫైన్లు వేయడం, కాంటాలు ఎత్తుకపోవడం, బండ్లు ఎత్తుకపోవడము, ఏదో ఒకటి సమస్య అనేది జరుగుతూనే ఉంది. ప్రతిరోజు జరుగుతుంది. 500 ఫైన్ వేస్తున్నారు, 200 ఫైన్ వేస్తున్నారు, 100 రూపాయలు ఫైన్ వేస్తున్నారు. కడుపులో పసిపాపని పొత్తిళ్ళలోకి ఆ తల్లి ఎలా తీసుకుంటుందో, ప్రతి రైతు కూడా ఒక కూరగాయను పండించడానికి ఎంత కష్టపడతాడో అదేవిధంగా మేము రోడ్డు పైన కూరగాయలు అమ్ముకుంటున్నామండి. మేము ఈరోజు రాత్రి అనక పగలనక కష్టపడి మేము పొట్టకూటి కోసం కోటి విద్యలు అని చెప్పి మేము జీవనం సాగిస్తున్నాం. ఈరోజు వెళ్ళామంటే మేము ఎక్కడికి వెళ్తాం? మా జీవన ఆధారం అది. మేము వెళ్ళామంటే ఎక్కడికి వెళ్తాం? సారు వాళ్ళు ఏదైనా మాకు న్యాయం చేసి మమ్మల్ని ఒక స్థానం చూపెడితే అది మేము ఎట్లా నిలబెట్టుకోవాలి, మా భవిష్యత్తు ఏందని చెప్పి మేము నిర్ణయించుకుంటాం సార్. అందరి జీవితాలు అక్కడే ఆధారపడ్డాయి కాబట్టి దానికోసం మేము నిలబడ్డాం. తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి సార్ని మీట్ అయినాం. సారు మాకు ఏదో ఒక అవకాశం ఇస్తున్నారు. మన రాములన్న గారు కూడా మా వెంట ఉన్నాడు. మాకంటూ ఏదన్నా న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అందరికీ ఉషారాణి గారు మేడం కూడా మాకు సపోర్టివ్ ఉన్నది. మా జీవితాలు అక్కడే మా జీవితాలు కష్టమైన నిష్ఠురమైన ఏదైనా సరే మేము ఎండకి వానకి తడుచుకుంటే రేయి పగలు అనుకుంటే మేము అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నాం. ఈరోజు వెళ్ళామంటే మేము ఎక్కడికి వెళ్తాం? అది ఎవరు వెళ్ళమంటారు మమ్మల్ని? 10 సంవత్సరాలు కదా, 10 సంవత్సరాలుగా మన ఎమ్మెల్యే గారు ఉండి మాకు ఎంతో సపోర్టివ్గా ఉండి అటు పెట్టుకోండి అమ్మ ఇటు పెట్టుకోమని పోలీసు వాళ్ళ అన్నలతోటి చెప్పి మమ్మల్ని ఎంతో రెస్పెక్టివ్గా మేము ఒక పక్కకి సైడ్ పెట్టుకొని అమ్ముకుంటాడు చేసారు. ఈరోజు అసలే ఉండొద్దు అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? అది మాకు కావాలి. మీరు ఏం చేస్తారో అంతా మీ దయ సార్. ఎమ్మెల్యే గారికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా పేరు ఎండి నమస్కార్. నేను ఎల్బీనగర్లో ఉంటాను. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో ఫస్ట్ మేము వ్యాపారం చేస్తుండే, అక్కడి నుంచి మార్కెట్ తీసేయడం జరిగింది. ఆ తర్వాత మేము చిన్న వ్యాపారం రోడ్డు మీదకి వచ్చేసాము. రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ మన టెలిఫోన్ కాలనీ దగ్గర మేము వ్యాపారం చేస్తున్నాము, ఫ్రూట్ అమ్ముకుంటున్నాము. అక్కడి నుంచి మాకు 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ నుంచి అక్కడ వ్యాపారం చేస్తున్నాము. అక్కడ మాకు డైలీ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చాలన్లు కొట్టడం, బండికి 2,000 3,000 అట్లా చాలన్ కొట్టి ఇబ్బంది పెడుతున్నారు. బండి పిఎస్లో లోపడేస్తున్నారు. అందువల్ల మేము రాములు సార్ని కలవడం జరిగింది. మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే రాములు సార్ మమ్మల్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సార్ దగ్గరికి తీసుకెళ్లారు. ఇవాళ మార్నింగ్ 5 o'clock మీటింగ్ జరిగింది. సుధీర్ రెడ్డి సార్ మాకు ఏదైనా ఒక దారి చూపిస్తామని హామీ ఇచ్చారు. రేపు మార్నింగ్ సుధీర్ రెడ్డి సార్ టెలిఫోన్ కాలనీ కమాండ్ దగ్గరికి
వస్తాం అధికారులను పిలిపించి మాట్లాడిపించి మీకు ఏదైనా ఒక న్యాయం చేస్తానని చెప్పారు.